ఈ రోజు మనం ఒక అద్భుతమైన అవుట్ఫిట్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అది మా కిరణ్ గారితో కలిపి. ఈ ఛాలెంజ్ లో నేను వీడికి అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాను అండ్ వీడియో వచ్చేటప్పటికి నాకు అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాను. అంతేకాదు ఈ ఛాలెంజ్ లో ట్విస్ట్ ఏంటి అంటే ఒకళ్ళ దగ్గర 500 రూపీస్ ఉంటాయి, ఇంకొకరి దగ్గర 2000 రూపీస్ ఉంటాయి. 2000 రూపీస్ లో అవుట్ఫిట్ సెలెక్ట్ చేయాలంటే చాలా ఈజీ, కానీ 500 రూపీస్ లో అవుట్ఫిట్ సెలెక్ట్ చేయాలంటే బాబోయ్ అది చాలా కష్టం. ఈ ఛాలెంజ్ లో మేము రాక్ పేపర్ సిజర్ ఆడతాము. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటాయి అండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటాయి. రాక్ పేపర్ సిజర్. అరే రాక్ పేపర్ సిజర్. రాక్ పేపర్ సిజర్. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 2000 రూపీస్ ఉంటాయి అండ్ వీడి దగ్గర ఇప్పుడు 500 రూపీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను వీడికి 500 రూపీస్ లో ఒక మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాను అండ్ వీడియో వచ్చినప్పటికి నాకు 2000 రూపీస్ లో ఒక మంచి అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాడు. మొత్తానికి మేము సెంటర్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వీడికి అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ నేనే. ఇప్పుడైతే నాకు 30 మినిట్స్ టైం ఉండిద్ది. తొందరగా టైం అయిపోతుంది, ఫాస్ట్ గా రండి, టైం స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ తక్కువలో ఏ షర్ట్ వచ్చింది, తక్కువలో బాగా తక్కువలో ఏ షర్ట్ ఉంది, తక్కువలో అసలు బట్టలేవా, బాగా తక్కువలో. ఎంత ఎంత 500 ఆ షర్ట్ ఇంకా లాస్ట్ రేట్ 250. 200కి రాదా? 200 చేయొచ్చు. ఏం చేయలేం గైస్. ఇప్పుడు ఈ షాప్ కి వచ్చా, ఇక్కడ 200 లో డ్రెస్ ఏమన్నా వచ్చిద్దేమో చూద్దాం. అంటే షర్ట్ కావాలి మనకు 200 లో, అప్పుడు మనకు సరిపోతే. నాకు అక్కడ ఎలాగో రాలేదు, ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా వస్తాయేమో. చాలా తక్కువ రేట్లు అంతతో స్టార్ట్ అవుతాయి షర్ట్లు. 200 ఏ షర్ట్స్ ఉన్నాయి ఒకసారి చూపించండి. వా 200 లో ఈ కలెక్షన్ అంతా ఉంది. మీకు ఏది ఒకసారి కళ్ళు మూసుకో. ఈవెన్ సేల్ అవ్వని మనం ఇదే తీసుకుందాం. 200 లో సూపర్ గా ఉంది. ఇవాళ ప్యాక్ కవర్ వచ్చిద్దా కవర్. గైస్ మన 500 లో ఇక్కడ ఒక 200 అయిపోగా ఇంకా 300 రూపీస్ మిగిలితే. గైస్ అసలు అనుకోలేదు 200 లో షర్ట్ వచ్చింది అని చెప్పి మొత్తానికి షర్ట్ సెలెక్ట్ చేసాం. ఇంకా మిగిలిన ఈ 300 లో ఒక చెప్పులు తీసుకుందాం, ఇంకా కుదిరితే ఒక ప్యాంట్ కూడా తీసుకుందాం. మన దగ్గర టైం కూడా చాలా తక్కువ ఉంది. అలా 200 లో ప్యాంట్ దొరికిద్దా, చాలా చీప్ ప్రైస్ లో కావాలి. 800. ఇంక ఈ షాప్ లో రేట్స్ ఎంత ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళా. తీరా చూస్తే స్టార్టింగ్ ప్రైస్ 600 అన్నారు. ఏం పర్లేదు, మనం ఇంకా చాలా ట్రై చేయాలి. గైస్ ఇక్కడ ఉన్నా నేను ఇంకా 2 షాప్స్ దగ్గరికి వచ్చాను. టైం కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. నా ప్యాంట్లు ఉంటాయా మామూలుగా ఏదో ఒకటి, అంటే రోజువారీ వేసుకునే కాకుండా ఫ్రెండ్లీ బడ్జెట్ లో కాదు మనకి. నా దగ్గర 200 బడ్జెట్ ఉంది. ఎంత ఇది? నా 200 ఉన్నాయి అన్న, నిజంగా 200 ఉన్నాయి. 250 ఇంకొక 50 తగ్గి అన్న. గైస్ 250 చెప్తున్నారు, కానీ మనం 200కి అడుగుదాం. ఇంక ఫైనల్ ఏం చేస్తారో చూద్దాం. అంకుల్ గారు ఇది లాస్ట్ రేట్ చూసేవ్వండి అంకుల్ గారు. 230. సరే 230 కాయం ఇచ్చేయండి, పార్సల్ చేసేయండి. గైస్ మనకి షర్టు ప్యాంట్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పులకి తిరుగుదాం. 500కి తీసుకోవడం కష్టం అనుకున్నా గానీ మనోడు బాగానే తీసుకుంటున్నాడు. అట్లుంటది మనతోని. గైస్ ఇప్పుడు మొత్తానికి మనం ఒక షర్ట్ అలాగే ఒక ప్యాంట్ కూడా తీసుకున్నాం. ఇంకా మన దగ్గర 70 రూపీస్ మిగిలే. ఈ 70 రూపీస్లో అయితే గాగల్స్ కానీ, లేదంటే ఒక మంచి స్లిప్పర్స్ కానీ, లేకపోతే ఒక మంచి చైన్ కానీ ఏదో ఒకటి ఇంకా సెట్ చేద్దాం. ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వచ్చాను లేదన్నా 120 అన్న, అది ఎంత రేట్ పడిద్ది? 200. అబ్బో బాగాలేదు పెట్టా అక్కడ. బాగా పెట్టేది అన్న. చీప్ ప్రైస్ ఏది ఉంది ఇందులో? 120 అన్న. ఇంకా అంతకు మించి చీప్ అలా 70 రూపీస్ అసలు ఫోన్ పెట్టుకొని వాడి వదిలేసిన ఏమన్నా ఉంటే ఇవ్వన్నా. ప్లాస్టిక్ కానీ బొమ్మ కలద్దని కానీ పిల్లలు చూపించాను ఒకసారి. ఎంతన్న ఇది? 50 రూపాయలు అన్న ఇది. మనోడిగ్గా ఒకసారి పెట్టుగా, ఒకసారి పెట్టుగా. సరిపోదు పిల్లల్ని బాబు. బా అరే నెక్స్ట్ లెవెల్ ఉన్నావు నిజంగా అన్న. అది ఫైనల్ రేట్ చెప్పాము మనోడికి. అన్న 70 అన్న 70 చెప్పేసి అన్నాను. 60 రూపాయలు.
లాస్ట్ 60. 10 రూపాయలు మిగిలితే ఒక చైన్ కొంటాడు. 10 రూపాయలు చైన్ ఒకటి. తాడులు ఏమైనా ఉన్నాయా 10 రూపాయలు? ఇచ్చేయండి అన్న, ఇది అంత 50 రూపీస్ ఇది. 50 లేవు bro. పిల్లలు ఆడుతున్నారు. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు కొంటా అన్న. పిల్లలని తెలిసి కూడా నాకు అమ్ముతున్నావు. మరి నీకు చెప్తే అమ్మే కదా. సరే. అమ్మచ్చేది కదా మరి. నేను చెప్తే ఇవ్వమన్నాడు అప్పుడు ఇచ్చాను అందుకని. 20 రూపాయలు చైన్ ఒకటి ఇచ్చా అన్న. పోనీ 10 రూపాయలు చైన్. 50 రూపీస్ లేదు బ్రో. కలజతలేదు. చైన్ ఎంత రేట్ ఇక్కడ? చైన్ 20 రూపాయలు స్టార్టింగ్. అది వేసి వదిలేసి నువ్వేం లేవా? వేసి వదిలేసి నా ఇంకా 10 రూపాయలు అన్న ఇవ్వన్నా. ఒక చైన్ ఆంటీ గారు, ఒక చైన్ ఏమన్నా చూడండి ఆంటీ గారు. 10 రూపాయలు వాళ్ళు చిన్నది ఇంత ముక్క తెగిపోయింది చైన్ కానీ ఏమన్నా ఉంటే అయ్యో ఇచ్చేయండి. మొత్తానికి మన దగ్గర మిగిలిన 70 ఒక్క చైన్ కొన్నాం, ఫ్లెక్సీ కూడా కొన్నాం. సో ఇంకా చూద్దాం ఎలా ఉంటాడు. మన మేక్ ఓవర్ అలాగే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వీటి టైం అనమాట. వీటి దగ్గర ఇప్పుడు మొత్తం 2000 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ట్రెండ్స్లోకి వచ్చాం. ఇంకా వీటి టైం కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. చలో టైం స్టార్ట్ అయిపోయింది. ఈ ఒక్క షర్ట్ 1300 రూపాయలు ఉంది. ఇక్కడ 1300 పెట్టి ఈ షర్ట్ కొంటే నాకు ఇంకా ఏ ప్యాంట్ కొనుక్కో. మన బడ్జెట్ కాదు, ఫ్రెండ్లీ బడ్జెట్లో లేదు ఇదైతే. గైస్ ఎక్కువ డబ్బులు ఉన్నా సరే టైం అయిపోతే ఓడిపోయినట్టు అలాగే. సో గైస్ షర్ట్ అయితే ఇది సెలెక్ట్ చేసాం. దీని మీద ప్రైస్ అయితే లేదు, చూద్దాం. అది ప్రైస్ ఎందుకు లేదు? ఇదిగో ఎంత బాగుంది కానీ వద్దులే, కొంచెం రేట్ ఎక్కువైంది. షర్ట్ అయితే ఇది తీసుకున్నాం. మొత్తానికి అయితే షర్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా 1600 మిగిలింది. వీటితో ఇంకా ఏమేమి కొనొచ్చు చూద్దాం రండి. రేట్ ఎంత అన్నది? తెలుగులో మాట్లాడరా అన్న ఎంత 400 కాదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 450. సార్ లాస్ట్ ప్రైస్ 500 అన్న. రేట్లో ఇది క్లాత్ కూడా బాగుంది. సరే లాస్ట్ ప్రైస్ ఎంత అన్నా? 600 అన్న. 600 ప్లేన్ ప్యాంట్ వచ్చింది, కారుగా లేదు. లేదు ఇది వస్తుంది చూడన్నా. బ్రాండ్ లుక్ సరే అన్న ఇంకో మాట చెప్పండి. ఇది కాక ఎక్కువ ఫైనల్ 850 లేదా అది కాదు, 850 కాదు, ఇంకొక ప్రైస్ బెస్ట్ ప్రైస్, ఫ్రెండ్లీ బడ్జెట్. మన బడ్జెట్ 30 రూపీస్ కాదు చెప్పండి అన్న. ఒక 700 ఫైనల్ రేట్ 800 ఇవ్వండి, తీసుకెళ్ళండి. అంతసేపు నుంచి చూస్తున్నారు కదా. ఫైనల్ రేట్ ఇంకా 50 రూపీస్ యాక్సరీస్ ఏమన్నా వస్తే 750 చెక్. ఇంకో మాట లేదు ఏం లేదు. 750 రూపీస్కి అయితే ప్యాంట్ అయితే తీసుకున్నాం. బొమ్మది ఎలా ఉంది? అదిరిపోయింది అసలు. సో గైస్ ఇప్పటిదాకా అయితే మనం ప్యాంట్ షర్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా నా దగ్గర 850 రూపీస్ అయితే మిగిలింది. షూస్ తీసుకుందామని షాప్కి అయితే వచ్చేసాం. టైం అయిపోతుంది, ఫాస్ట్గా రండి. ఇక్కడ ఒక 380 రూపీస్ అయ్యాయి. ఇప్పుడు నేను కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం అనుకున్నా. అందుకు నేను ఇప్పుడు ఈ షాప్ దగ్గరికి వచ్చాను. ఈ షాప్ దగ్గర గాగుల్స్ ఇంకా చైన్ తీసుకున్నా. వీటికి 200 రూపీస్ అయ్యాయి. ఇప్పుడు మన దగ్గర ఇంకా 270 రూపీస్ ఉన్నాయి. ఈ మిగిలిన డబ్బులతో ఏం కొందామని ఆలోచిస్తుండగా నాకు ఒక వాచ్ కొనాలనిపించింది. దీని ప్రైస్ కూడా 270 చెప్పారు. ఇంకా నేను వాచ్ కొనేసా. గైస్ ఇప్పుడు ఇద్దరు టైం కూడా అయిపోయింది అండ్ డబ్బులు కూడా ఇద్దరి దగ్గర అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇద్దరు అవుట్ఫిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అవుట్ఫిట్స్ వేసుకుందాం. అండ్ ఇద్దరులో ఎవరికైతే ఎక్కువ రేటింగ్ వస్తుందో వాళ్ళే విన్నర్స్ అనమాట. ఇంక రెడీగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇవి 500 ఈ షర్ట్, ఈ ప్యాంటు, ఈ కళ్ళజోడు, ఇగో లోపల ఈ చైన్. ఇది మొత్తం చైన్ ప్యాంట్ బాగుంది, కళ్ళద్దాలు బాగున్నాయి, వేసుకున్న పిల్లడు బాగున్నాడు కానీ షర్ట్ సరే మొత్తానికి ఇవంతా 500 వచ్చినాయి. అది బెస్టా? ఇప్పుడు నా ఒంటి మీద కనబడుతున్నాయి ఈ 2000. ఇది ఈ షర్ట్, ఈ ప్యాంటు, ఆ షూ 2000. వీడియో తెస్తున్నాడు లేకపోతే ఇప్పుడు ఇంకా మురికి తిట్లు తిట్టేదాన్ని. షర్ట్ ఒక్కటే బాగాలేదు కానీ ప్యాంట్ 500 బెస్టా 2000 బెస్టా చెప్పండి. 2000 బొక్కబేరం అయింది. అదే బెస్టా? ఇదే బెస్టా? చెప్పండి. 500కి అదే రైట్ రా. ఇది బెస్టా కదా? 2000 ఇది బెస్ట్ అంతే. ఈడు బాగున్నాడా నేను బాగున్నానా అంటే ఇవి 2000 బట్టలేదు, ఇవి 500 బట్టలేదు. మొత్తం
500 బాగున్నాయి. 500 బాగున్నాయి. 2000 పక్కదారి అది. అరే ఇది 500 బట్టలు, ఇవి 2000 బట్టలు, ఏది బాగున్నాయి? ఈ 2000 బాగుంటాయి ఎందుకంటే లగ్జరీ ప్రీమియం ప్రీమియం సెట్ అయ్యింది. సరే సరే అయితే మరి సరే అయినా పర్లేదు guys. ఇప్పుడు వచ్చేటప్పటికి 3 ఓట్స్ వేసారు. 3లో నాకు వచ్చేటప్పటికి 2 ఓట్స్ వచ్చాయి అండ్ మీకు సారీ 2 ఓట్స్ వచ్చాయి, నాకు 1 ఓట్ వచ్చింది. ఇది అలాగే డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చేసింది నేనే. 500 మొత్తం కొన్నది నేనే. మొత్తం ఈ మొత్తం కొన్నది మొత్తం ఏం కాదు, ఈ మూడు ఇది 70 ఎందుకు ఇది ఆ మూల కింద పడిపోతే అది 20 రూపాయలు పెట్టుకోలేదు. కాదు, అది కూడా చేతికి బ్యాండ్ వేసుకుంటే పోస్లాగా ఉంది. లేవు దేవుడు తాడే దేవుడు తాడు లాకెట్ చూడరా లాకెట్ కాదు, ఇది దేవుడి తాడు. దేవుడు ప్యాంట్ ప్యాంట్ బాగుంది. అంటే మీరు అసలు చూడండి. అరే ప్యాంట్ బాగుందిరా. బాగుంది ప్యాంట్. షర్ట్ అయితే మళ్ళీ లారీ వాళ్ళ షర్ట్ లాగానే ఉంది. ప్యాంట్ బాగుంది. ప్యాంట్ బాగుంది. ఎంత కొన్నారు? ఎంత కొనొచ్చి ప్యాంట్? నీ రేట్ చెప్పు మామూలుగా. నాకు ఈ మధ్యన బట్టలు మామూలుగా ఎంత అమ్మొచ్చేది? ఏమో ఆ ప్యాంట్ 500 ఉంటుంది అనుకో. నేను ఎంత కొన్నా అనుకున్నా, బేరం ఆడి 220 రూపాయలు 230 రూపాయలు కొన్నా. బట్టల షాప్ లోనే కొన్నారు, పాత మార్కెట్ లో కొన్నారు. పక్కనే అండి గైస్. మొత్తానికి ఈ ఛాలెంజ్ లో నేనే విన్నాయా. 500 అవుట్ఫిట్ లో మొత్తానికి నేనే మంచిగా మేకవర్ చేశా. అండ్ వీడు వచ్చినప్పటికి 2000 కూడా మీరు చెప్పండి guys. 3 ఆప్షన్స్ కాదు, మీరు కూడా చెప్పండి గైస్. మీరు కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి ఎవరు అవుట్ఫిట్ బాగుందో. అంటే ఎవరు న్యాయం చేశారు? 500 కి నేను న్యాయం చేశానా, 2000 కి వాడు న్యాయం చేశాడా? అందరు కూడా కింద కామెంట్స్ లో అందరూ కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ వీడియోకి మా అమ్మ చెప్పిద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పండి. మనకు రాదురా బాబు. చెప్పమ్మా. చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ వద్దా? సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇష్టం గైస్. కంటెంట్ చూడండి, ఇంకా రియల్ లైఫ్ కంటెంట్స్ అన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చొక్కా చూడలేకపోతే ముందు మార్చరా. అందరికీ bye guys.